హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని తీసుకుని దాదాపుగా ఒక 10 పైన వచ్చినాయి. సో ఫైవ్ ఒక 10 స్టాక్స్ వచ్చినాయి మొట్టమొదటిగా. సో ఇండియా సిమెంట్స్ అనేటువంటి స్టాక్ని తీసుకుని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇండియా సిమెంట్స్ అనే స్టాక్స్ విషయానికి వస్తే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రేపటి చూడండి ఈరోజంతా కూడా మంచి మొమెంటం తీసుకుంది. సో నిన్నటి నుంచి ఈరోజు చూస్తే బాగా మంచి అప్ ట్రెండ్లోకి వచ్చింది. సో 15 మినిట్స్ మనం టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూస్తే ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రేపటి దినాన కానీ ఈ స్టాక్ అనేటువంటిది ఇదిగో ఇక్కడ దాకా వచ్చి మరలా ఇలా కన్సాలిడేషన్ జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మరలా కూడా కిందకి ఇలా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. కిందకి ఇలా వచ్చేస్తుంది, ఈ ప్లేస్ దాకా వస్తుంది. 2 days సెల్లింగ్ కూడా వస్తుంది. ఒకవేళ కానీ విత్ హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇది కాసేపు అట్లీస్ట్ ఒక 2 నుంచి ఒక 3% దాకా మూమెంటం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. 15 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హైని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. 15 మినిట్స్ సెల్ చేసుకునేటప్పుడు కూడా 15 మినిట్స్ లో క్యాండిల్ని బట్టి బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇండియా సిమెంట్ సంగతి. చూడండి టార్గెట్స్ విషయానికి వస్తే మాత్రం ఇదిగోండి, ఇది టార్గెట్ అవుతుంది. మీరు డెలివరీ అయినా పెట్టుకోండి, లేకపోతే ఇంట్రాడే అయినా చేయండి, ఇబ్బంది ఏం లేదు. దాని తగ్గట్టుగా మీకు ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయి. చూడండి ఇక్కడ చూడండి, ఇది సపోర్టు, దీని పాయింట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, దాని పాయింట్ ఇది. ఈ విధంగా దీన్ని మనము చక్కగా ట్రేడ్ చేసుకోవాలి. తర్వాత ఓఎన్జీసీ విషయానికి వస్తే ఈరోజు కూడా ఇది ఒక పర్ఫెక్ట్ ఎం ప్యాటర్న్లో నుంచి ట్రేడ్ అయ్యి పైకి ట్రేడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. సో పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ టచ్ చేస్తూ అక్కడ ఉంది. రేపు దినాన కానీ ఇది కానీ ఇలా కానీ బ్రేక్అవుట్ చేసింది. ఒక 15 మినిట్స్ క్యాండిల్ కానీ ఫ్యూ బుల్లిష్ క్యాండిల్ పడిందంటే మాత్రం పైకి అలా ట్రేడ్ వెళ్ళిపోతుంది. సో మీరు అప్పుడు దాన్ని ఎంత పర్సెంటేజ్, ఒక 5 to 6% టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇదంతా కూడా ఇలా కిందకి ఇలాగానే వచ్చిందంటే మాత్రం ఇదిగో ఇక్కడ దాకా ఈ టార్గెట్ అచీవ్ చేస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఇది సెల్లింగ్కి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను మొన్న గీసిన లెవెల్స్ అన్నీ కూడా. సో ఇలా బ్రేక్అవుట్ అయితే ఈ విధంగా ట్రేడ్ అవుతుందని చెప్పాను, కానీ అన్ఫార్చునేట్ ఇది పైకి వెళ్ళిపోయింది. సో నేను చెప్పిన విధంగానే అది టార్గెట్స్ని అచీవ్ చేసి పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. తర్వాత కాంకర్ స్టాక్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఇది ఎంతో చక్కగా ఉందని చెప్పొచ్చు. చూడండి, ఈ స్టాక్ విషయానికి వస్తే ఇది పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ని చేస్తూ ఉంది. చూడండి, రేపటి దినాలు కానీ ఇది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము పైకి బ్రేక్అవుట్ అవుతుంది. ఒక 6 to 7% టార్గెట్ పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ టార్గెట్ మాత్రము ఇది ఉంటుంది, సెకండ్ టార్గెట్ మాత్రం ఇది ఉంటుంది. రేపు విషయంలో ట్రేడ్ అయ్యే విషయంలో ఇక్కడ దాకా వచ్చి పెద్ద క్యాండిల్ కాకుండా చిన్న క్యాండిల్తోనే ఇక్కడే ట్రేడ్ అయిపోయి కన్సాలిడేషన్ జరిగిందంటే మాత్రం మరలా కిందకు వస్తుంది. అప్పుడు టార్గెట్ అనేటువంటి ఇది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో టార్గెట్ పాయింట్స్ చార్ట్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఎస్బీఐ లైఫ్కి వెళ్దాం. చూడండి, ఎస్బీఐ లైఫ్ విషయానికి వస్తే చూడండి పర్ఫెక్ట్గా ఉంది. ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. సో రేపు కానీ టార్గెట్ చూడండి, రేపు కానీ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తే మాత్రం బయింగ్ ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. లేదు స్లో క్యాండిల్గానే ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగింది మాత్రం కన్ఫామ్గా కిందకు వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు చూసి దీన్ని అబ్జర్వ్ చేసి వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని ట్రేడ్ చేయండి.
ఇదిగో ఈ టార్గెట్ని కూడా ఫిక్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ తీసుకున్నప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై, బై ఎంట్రీ తీసుకున్నప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై ఎంట్రీ హై పై తీసుకోండి. సెల్లింగ్ ఎంట్రీ తీసుకునేటప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద ఎంట్రీ తీసుకోండి. తర్వాత ఐటీడీ సిమెంటేషన్ వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. అసలు మన పంట పండిపోయింది అనుకోవచ్చు ఒక మాటలో చెప్తే. చూడండి పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లోకి వచ్చి చూడండి. చూసారా, పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. దీనికి మాత్రం 5 నుంచి 6% మాత్రం టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇండియా హోటల్కి వచ్చినప్పుడు చూడండి, అది బ్రేక్అవుట్ చేసింది. చూడండి పర్ఫెక్ట్గా ఇది కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. రేపు పొద్దున మాత్రం అది కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం పైకి ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం పైకి వెళ్ళిపోద్ది. లేదు అనుకోండి కిందకి మాత్రము ఇలా కానీ బ్రేక్అవుట్ అయిందంటే మరలా కూడా కిందకి వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫ్యూచర్స్లో కూడా మనం సేల్ చేసుకోవచ్చు. తర్వాత అంబుజా సిమెంట్స్కి వద్దాం. అంబుజా సిమెంట్స్ విషయానికి వస్తే చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. రేపు ట్రేడ్ అయ్యే క్రమంలో ఇది కానీ పర్ఫెక్ట్గా కానీ పై కానీ బ్రేక్అవుట్ కొట్టకపోతే కిందకి ఇలా ట్రేడ్ అయిపోయి ఇలా కిందకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. కిందకి కొట్టేది 50 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద మీరు ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఇలా ట్రేడ్ అవుతుంది చూడండి. ఇలా వచ్చి ఇలా ట్రేడ్ అవుతుంది. హెవీ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు 5 to 6% మాత్రం టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సరే, జిందాల్ స్టీల్కి వెళ్దాం. చూడండి, జిందాల్ స్టీల్ కూడా చూడండి మంచిగా ఉంది. చూడండి ఈ లెవెల్ని సపోర్ట్ చేస్తూ రెసిస్టెన్స్ చేస్తూ వస్తుంది. హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ కొట్టిందంటే పైకి వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే ఇలా కిందకి ఇలా వచ్చేసి ఇదిగో ఫస్ట్ టార్గెట్ కొట్టేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ కూడా మీ వాచ్లో స్టార్ట్ చేసుకోండి. నేను అంతా కూడా రికవరీ చేశాను. తర్వాత డిఎల్ఎఫ్ విషయానికి వస్తే చూడండి, ఇది కూడా చాలా బాగుంది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది ఫస్ట్ టార్గెట్ సెల్లింగ్ అని వస్తే మాత్రం ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఫస్ట్ ఇది ఇక్కడ దాకా వచ్చేస్తుంది. 15 మినిట్స్ క్యాండిల్ ఒక లో కింద మనం ఎంట్రీ తీసుకుంటే అయిపోతున్నా. మణిపురం దీని విషయానికి వస్తే ఇది చాలా బాగుందని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఇక్కడ నుంచి బయింగ్ వస్తే మాత్రం ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం మార్కెట్ అనేది దాకా వచ్చి మరలా కూడా బౌన్స్ అయిపోయి ఈసారి పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు నేను చెప్పినటువంటి రేపటికి ఇచ్చిన ఇంట్రాడే స్టాక్స్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, దానికి ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. 2 నెంబర్స్కి వాట్సాప్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.